హాయ్ అండి, నమస్తే అండి. అమ్మమ్మ నాయనమ్మ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మీకు నేను ఓడబ్ల్యూడిసి లిక్విడ్ చేశాను, అది చూపిస్తానండి. ఎలా చేశాను ఏంటి అనేది. అది రెడీ అయిపోయింది నాకు. ఇది చెట్లు కొంచెం పూత పిందకు వచ్చినాయి కదండి, కొంచెం అల్లుకొని. అందుకని ఇప్పుడు ఏమన్నా ఇవ్వకపోతే నా అందుట్లో పాట్స్లో కదా మన వెదర్కి అంత బాగా ఈల్డ్ రాదనమాట. అందుకని నేను ఇట్లా వారానికి ఒకసారి ఇద్దామనుకొని ఇలా చేస్తున్నానండి. ఓడబ్ల్యూడిసి అంటే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ అనమాట. ఇది మనకి బాగా చేసాము, బాగా కుదిరింది అనేది ఎలా తెలుస్తుందంటే, ఇది ఇప్పుడు ఆ పైన ఇలా తెట్టగట్టింది కదండి, ఇప్పుడు ఇది కరెక్టేనమాట. ఇది ఆల్మోస్ట్ నేను చేసి ఒక 5 రోజులు, వారం అవుతుందండి. ఇది ఏం చేయలేదండి, నిండా ఇట్లా నీళ్లు తీసుకున్నాను. ఒక 200 లీటర్స్కిను ఇదిగోనండి వేస్ట్ డీకంపోజరు, అది ఓడబ్ల్యూడిసి వేస్ట్ డీకంపోజరు. ఇది లోపల ఈ ప్యాకెట్లో ఉందండి. ఇది నేను మొత్తం వేసేసాను అనమాట. ఆ రోజు ఫస్ట్ 2 కేజెస్ బెల్లం వేసానండి. అది నేను ఒరిజినల్ బెల్లం అని ఉంటుంది కదా, నల్ల బెల్లం, ఎర్ర బకెట్లో అది తీసుకొని ఫుల్ వేసేసి బాగా ఇలా తిప్పేసి, ఇంకా బెల్లం అంతా కరిగింది అనుకున్నాక నేను ఇందుట్లో ఉంటుందండి, ఈ కవర్లో నుంచి మళ్ళీ ఇందుట్లో ఉంటుంది అనమాట. ఇది తీసి ఇది మొత్తం వేసేసాను. వేసి మళ్ళీ బాగా ఇలా కలబెట్టానండి. ఇది రోజు పొద్దున పూట సాయంత్రము 2 సార్లును ఇలా బాగా తిప్పాను. ఇది రోజు కొంచెం కొంచెం తెట్టగట్టేసి ఇప్పుడు మొత్తం ఫుల్ తెట్ట వచ్చేసింది అనమాట. నేను ఈ లిక్విడ్ని నేను బోన్ మీల్ లిక్విడ్ అని చేశానండి, అందులో ఇది వేస్తాను. ఈరోజు నేను బోన్ మీల్ ఫెర్టిలైజర్ చేద్దామని మొదలుపెట్టానండి. అది నేను ఇలా చేస్తున్నాను. ఇదిగోండి, ఆవాలు 200 గ్రామ్స్ తీసుకున్నానండి, పోసాను ఇందులో. ఇది ససేమ్ సీడ్స్, నువ్వులు ఒక ప్యాకెట్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు మస్టర్డ్ కేకు, నువ్వుల కేకు, వేరుశెనగ పప్పుల కేకు వేయమంటున్నారు కదా, మనకి ఇక్కడ అవి అవైలబుల్ ఉండవు కదా, అందుకని నేను ఇవి హోలు నువ్వులు వేసేస్తున్నాను. మస్టర్డ్ కేక్ కింద మస్టర్డ్స్ వేసేసాను. గ్రౌండ్ నట్ కేక్ అంటున్నారు కదా, గ్రౌండ్ నట్స్ వేసేస్తున్నానండి. ఇది సోయా చిక్కుళ్ళు అంటారు కదా, నేను బీన్స్ తీసుకున్నాను. ఏదో ఒక చిక్కుళ్ళన్నీ సోయా ఫ్యామిలీకి సంబంధించినవే కదా, నా దగ్గర ఇవి ఎక్కువ ఉన్నాయి, అందుకని నేను ఇవి ఒక తీసుకున్నానండి. ఒక గ్లాస్. నేను పిల్లి పెసలు కూడా ఒక గ్లాస్ తీసుకున్నానండి. పిల్లి పెసలు మరీ మంచిది అంటారు అసలు మొక్కలకి, వేర్లకి, అన్నిటికీను. ఇవన్నీ నేను కడిగే పని ఉందిలేండి, మొక్కల్లో మళ్ళీ మట్టిలో వేసేదే కదా మనము. అందుకని వీటిని నానబెట్టేసి కొద్దిగా మొక్కలు వస్తాయేమో చూస్తానండి, కొద్దిగా ఎక్కువ బలం ఉంటుందేమోనని. మొలకలు వచ్చిన తర్వాత 3వ రోజు అప్పుడు మళ్ళీ చూపిస్తాను, ఏం చేద్దామో చూద్దాము అది. ఓకేనా? ఇదిగోనండి, 24 అవర్స్ నానబెట్టిన తర్వాత ఇప్పుడు చిల్లుల గుడ్డలో వడేసుకుంటే, చిల్లులు ఈ కవర్లో వడేస్తాను. అప్పుడు నీళ్లు పోయి ఈ మొక్కలు బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఇప్పుడు పిలిబేసలు అలాంటివి ఈజీగా వస్తాయి కదండి, నానిపోయినాయి. ఇదిగోండి, కొన్ని నోళ్ళు తెరుచుకున్నాయి కాబట్టి గమనిస్తున్నారా మీరు? ఇది రేపటికి వచ్చేస్తాయండి ఇవాళ. చూద్దాం. ఇదిగోనండి, ఇది ఇట్లా వాటంగా పెడితే నీళ్ళన్నీ కారిపోతాయి. ఇప్పుడు ఇందులో మొక్కలు వస్తే మనకి బాగుంటుంది అన్నమాట. మొక్కలు వచ్చినా చూపిస్తానండి. ఇదిగోనండి, మనం అప్పుడు పెట్టుకున్నాయి గింజలన్నీ వేసి మొలకలకి పెట్టాను కదా, ఇదిగో ఒక్కొక్కటి అసలు ఏలేడు పొడుగున బాగా వచ్చినాయండి. తెలుస్తుందా మీకు? నేను ఇందుట్లో పెట్టాను, ఎక్సెస్ వాటర్ ఉంటే కిందకి వెళ్ళిపోతాయి అని. ఇది టైట్గా చక్కగా పెట్టేటప్పటికి బాగా వచ్చినాయండి. ఇదిగో బయటికే 2 గంటలు వచ్చినట్టు వచ్చినాయండి. ఇప్పుడు ఇది ఓపెన్ చేసుకొని మిక్సీ వేసి పెడతాను. ఇవ్వనండి, మిక్సీ వేద్దామంటే ప్రాణం ఒప్పట్లేదండి. ఒక్కొక్కటి అసలుకి నా ఏళ్ళ కంటే పొడుగు వచ్చేసినాయి మొక్కలని. నేను అప్పుడు అన్ని రకాలు వేసాం కదా మనం, అది మిక్సీ వేసుకుందాము.
మనం అన్నీ ఆల్మోస్ట్ 200 గ్రాముల కంటే తీసుకోలేదండి. ఒకవేళ 5-6 రకాలు తీసుకున్నా కానీ కేజీ ఉండుంటాయి. ఇప్పుడు ఇవి మొలకలు వచ్చేసి లావు ఉబ్బి మొత్తం మీద ఇప్పుడు ఇవి 3-4 కేజీలు అంత అయినాయండి. మిక్సీ వేసేసి ఇందులో పోసుకున్నామండి. అంతా మిక్సీ వేస్తే అంత అయిందండి. దీనికి నేను మనం ఆల్మోస్ట్ 6 రకాలు ఏమో వేసామండి గింజలు. ఆవాలు, నువ్వు పప్పు, గ్రౌండ్ నట్స్, అలసందలు, బీన్స్, పిల్లిబెసలు, అలా 5-6 రకాలు వేసాం కదా. ఒక్కో రకానికి ఇంత బెల్లం వేస్తానండి నేను. 6 రకాలకిను 6 అంతల బెల్లాలు వేసేసి మిక్స్ చేసేసుకుందాము. బెల్లం ఇంకా కాస్త వేస్తున్నానండి. బెల్లం ఎంత వేస్తే అంత మంచిది అంటారు. కాకపోతే మైక్రోబ్స్ అయ్యి పెరుగుతాయి మంచిది అంటారు. కానీ నాకు చీమలు వస్తున్నాయండి బ్యాక్ యార్డ్లోకి, ఎందుకని నేను తగ్గిస్తున్నాను. కానీ ఇంకా వేస్తే బాగుండని ఉందండి. ఇప్పుడు నేను గెరాజ్లో పెడతానండి. డైరెక్ట్ సన్లైట్ తగలకుండా ఇప్పుడు ఇదంతా పులిసిపోయేలాగా, పులిసి మైక్రోబ్స్ బాగా ఎక్కువ అవ్వాలి కదా, అందుకని ఇప్పుడు ఒక వారం నేను గెరాజ్లో పెట్టేసి తరువాత మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోనండి నా బోన్ మీల్ ఫర్టిలైజర్ గెరాజ్లో పెట్టాను కదా చూద్దామని. ఇదిగోండి అది అన్ని గింజలు 6 రకాల గింజలు మిక్సీ వేసి నా మొక్కలు మొలిపించి మిక్సీ వేసి పెట్టాను కదా. అది పైదాకా పొంగి, అదిగోనండి పైన మూతకు కూడా అలా అయింది. పగలు ఎండకేమో అలా పొంగేసి ఈవినింగ్ అయ్యేటప్పటికి పొంగుతుందండి. మళ్ళీ నైట్ చల్లబడేమో మళ్ళీ అదొడికి వెళ్ళిపోతుంది. ఇది ఇట్లా ఒక వారం ఇలా చేయాలండి. అప్పుడు ఇది రెడీ అయిపోయిందనమాట. బాగా పులిసిన వాసన బాగా వస్తుందండి. చిన్నప్పుడు గేదెలకి ఉలవలు నానబెట్టేసేవాళ్ళు, అలా మంచి స్మెల్లే వస్తుంది. అది మంచిది కాదు పిచ్చిది కాదు, ఒక మాదిరి వస్తుంది. బెల్లం వేసాం కదా మనం, బాగుంది. దీన్ని నీళ్లు కలిపేసి కొద్ది పలసం చేసుకొని మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. ఇది ఇప్పుడు పెద్ద మొక్కలు అయితే కనుక 1:10 ఇచ్చుకోవచ్చు. చిన్న మొక్కలకి ఇంత ఇవ్వాల్సిన పని లేదు. ఇంత బలం ఇది పూత పిందె మీద ఉన్నప్పుడు ఇచ్చుకుంటే మంచిదండి. ఓకేనా. ఇది నేను OWDC అంటే ఒరిజినల్ వేస్ట్ డీకంపోజర్ OWDC అందుట్లో కలిపిస్తానండి. ఇది మరీ చిక్కగా లేదు, మరీ పలసగాను లేదు, బాగుంది ఇది. ఇందుట్లో ఆ లిక్విడ్ పోసి అప్పుడు నేను మొక్కలకి ఇస్తాను. మళ్ళీ అది అట్లా చేసి కూడా మళ్ళీ బాగా డైల్యూట్ చేసి ఇవ్వాలి. ఓకేనా. మీరు కూడా ఇలా చేసుకోండి. మనం కొనుక్కున్న దానికంటే ఇది ఇంట్లో మంచిదండి. మన మొక్కలకి బాగా ఇచ్చుకోవచ్చు. మొక్కలు కూడా పప్పు కాపు బాగా వస్తాయి. ఇదిగోనండి నాది బోన్ మీల్ అని నేను చేశాను, బోన్ మీల్ ఫర్టిలైజర్ అని. ఇది కూడా మొదలుపెట్టి వారం అయిందండి. ఇదంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఆ వేస్ట్ డీకంపోజరు ఇందులో పోస్తాను. ఇప్పుడు ఈ వేస్ట్ డీకంపోజర్ లిక్విడ్ తీసుకొని ఇది కలిపాను కదా, ఇప్పుడు ఇది తీసుకొని ఇందులో పోస్తానండి. ఇదిగోనండి ఇప్పుడు ఇందులో నేను ఆ వేస్ట్ డీకంపోజర్ వేసేసాను. ఇది మొక్కలకి ఇచ్చేస్తానండి 1:10 రేషియోలో. ఇప్పుడు ఇదంతా మంచి ఫర్టిలైజర్ కదా, బోన్ మీల్ ప్లస్ వేస్ట్ డీకంపోజర్ 2 కలిపాను కదా. ఇప్పుడు దీన్ని మొక్కలకి 1:10, ఇది 1 డబ్బా అయితే కనుక 10 డబ్బాలు మామూలు వాటర్ పోసేసి మొక్కలకి ఇచ్చేస్తానండి. ఇది మూత పెట్టేసుకుంటే ఇది ఉంటుందండి. ఇది ఎన్నాళ్ళైనా ఉంటుంది, 2-3 సంవత్సరాలైనా ఉంటుంది అంటారు. తేప 2 బకెట్లు వాడుకుంటా ఉంటే, అది పలసం చేసి వాడుకుంటే మళ్ళీ లోపల మళ్ళీ బెల్లం వేస్తే మళ్ళీ ఇట్లాగే 2 సంవత్సరాలు అలా అది పనిచేస్తుంది అంటారండి. ఇదేమన్నా ఇప్పుడు మొక్కలకి ఇచ్చేస్తాను. ఇప్పుడు ఇవ్వనులేండి, నిన్న చేద్దాం అనుకున్నాను, నిన్న నాకేదో పని పడి చేయలేకపోయాను. రాత్రి బాగా వర్షం వచ్చింది. ఇవాళ మొక్కలకి ఇచ్చే పని లేదు, రేపిస్తానండి. ఇప్పుడు ఈ లిక్విడ్ ఇప్పుడు మూత పెట్టేసి అటు పెట్టేసి రేపిస్తానండి. ఇట్లాగే మళ్ళీ గుడ్డ గప్పి పెట్టేసి మూత పెట్టేస్తానండి, రేపిస్తాను. ఇప్పుడు ఈ లిక్విడ్ ఇప్పుడు ఇవాళ ఇవ్వను.
అది ఇప్పుడు ఈ లిక్విడ్ కూడా ఎవరికన్నా ఈ వేస్ట్ డీకంపోజర్ ఎవరికన్నా ఓ బకెట్ ఇవ్వచ్చండి. ఇచ్చేస్తే వాళ్ళు కూడాను వాడుకొని సగం వాడుకొని సగంలో మళ్ళీ బెల్లం వేసుకొని వాడి మళ్ళీ అలా నెక్స్ట్ ట్రిప్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే నేను ఎవరికి ఇవ్వాలి, నాకెవరు కామెంట్స్ పెట్టి లైకులు ఇచ్చి ఎవరు నా ఛానల్ని మీ ముందుకు తీసుకెళ్తున్నారు ఏందిలే అనిపిస్తుంది. అంత డిస్కరేజింగ్ అనిపిస్తుందండి, అంత ఎంకరేజింగ్గా నాకు ఎవరు అనిపించట్లేదు. అందుకని చూస్తున్నాను, ఆలోచిస్తానండి. చిన్నగా ఎవరైనా దొరుకుతారేమో నాకు హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు ఉంటే ఐ వాంట్ టు హెల్ప్ దెమ్ అన్నమాట. ఓకేనా? ఇదండి ఈరోజు నా ఛానల్ అప్డేట్.